ఈరోజు ఫస్ట్ ఇయర్ కామర్స్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. థియరిటికల్ పార్ట్ 50 మార్క్స్ ఉన్నటువంటి దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ కనుక తీసుకున్నట్లయితే 10 మార్క్స్ క్వశ్చన్స్లో స్టేట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి, సోల్ ప్రొప్రైటర్షిప్ యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ ఏంటి. సెకండ్ క్వశ్చన్, డిఫైన్ పార్ట్నర్షిప్, డిస్కస్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఇక్కడ మొదటి క్వశ్చను సోల్ ప్రొప్రైటర్షిప్ సంబంధించింది, సెకండ్ క్వశ్చను పార్ట్నర్షిప్కి సంబంధించింది. ఈ రెండు క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎప్పుడు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు క్వశ్చన్లకు సంబంధించి మనం కనుక నేర్చుకున్నట్లయితే 10 మార్కుల క్వశ్చన్ ఒకటి అటెంప్ట్ చేయడానికి మనకు 100% ఛాన్సెస్ ఉంటాయన్నమాట. తర్వాత వాట్ ఈజ్ జాయింట్ స్టాక్ కంపెనీ, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఇట్. జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి, దాని యొక్క ఫీచర్స్. ఎక్కువగా ఈ క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా అడుగుతూ ఉన్నటువంటి క్వశ్చను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డులో. తర్వాత వాట్ ఈస్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్లాజెస్. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఉన్నటువంటి క్లాజెస్ ఏంటి అనేటటువంటి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు కనుక మనకి ఈ 4 క్వశ్చన్స్ కనుక మీరు ఎగ్జాక్ట్గా నేర్చుకున్నట్లయితే 100% 2 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 5th క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ బిజినెస్ ఫైనాన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద బిజినెస్ ఆర్గనైజేషన్. ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో బిజినెస్ ఫైనాన్స్కి ఎంత ప్రాధాన్యత ఉంది అనేటటువంటి విషయం 5th క్వశ్చను చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. ఈ 5th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్స్లో 90% 5th క్వశ్చన్ని అడుగుతూ ఉంటారనమాట. తర్వాత 6th క్వశ్చన్, వాట్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద సెలెక్షన్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్. సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్నటువంటి డిటర్మినెంట్స్ ఏంటి అనేటటువంటి క్వశ్చన్. ఇక్కడ టోటల్గా 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్లో మీరు అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ 1 2 3 4 5 ఇవి కనుక నేర్చుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ని మీరు 100% అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 5 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే డిఫైన్ బిజినెస్, వాట్ ఆర్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. బిజినెస్ అంటే ఏంటి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తర్వాత డిఫైన్ ఇండస్ట్రీ, వాట్ ఆర్ ఇట్స్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. పరిశ్రమ అంటే ఏంటి, పరిశ్రమలోని రకాలు. రిపీటెడ్గా ఎక్కువ టైమ్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగేటటువంటి క్వశ్చన్ ఇండస్ట్రీ. ఖచ్చితంగా ఇది మనకి క్వశ్చన్ పేపర్లో ఉండడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. తర్వాత డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. పార్ట్నర్స్లో టైప్స్ ఏంటి, ఎన్ని రకాల భాగస్తులు ఉన్నారో వాటి గురించి తెలియచేయాలి. డిస్టింక్షన్ బిట్వీన్ ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ. ఈ క్వశ్చన్ 5 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం 10 మార్క్స్ కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ దీన్ని 10 మార్క్స్ క్వశ్చన్ చదువుకోండి. 5 మార్క్స్ అడిగినప్పుడు అందులో నుంచి ఒక 6 పాయింట్స్ 7 పాయింట్స్ తీసుకొని రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అలాట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాట్ ఈజ్ ప్రాస్పెక్టస్, స్టేట్ ద కంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ అంటే ఏంటి, ఆ ప్రాస్పెక్టస్లో ఏ కంటెంట్స్ ఉంటాయి అనేటటువంటి క్వశ్చన్ ఇంపార్టెంట్. తర్వాత డిఫైన్ ఎంఎస్ఎంఈస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్స్. ఇది డిఫైన్ ఎంఎస్ఎంఈస్. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. తర్వాత వాట్ ఈజ్ మల్టీనేషనల్ కార్పొరేషన్, ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్. ఎంఎన్సీ అంటే ఏంటి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద మెరిట్స్ ఆఫ్ ఎంఎన్సీ టు హోమ్ అండ్ హోస్ట్ కంట్రీ. ఎంఎన్సీకి సంబంధించి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ని రిపీటెడ్గా అడిగేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. తర్వాత డిఫైన్ ఈ బిజినెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ స్కోప్ ఆఫ్ ఈ బిజినెస్. ఈ బిజినెస్ అంటే ఏంటి, దాని యొక్క స్కోప్ ఎంతవరకు ఉంటుంది, దాని గురించి ఒక క్వశ్చన్. తర్వాత వాట్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ ఈ బిజినెస్. ఈ బిజినెస్ వల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్. ఇక్కడ చూడండి 9th 10th క్వశ్చన్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ రిపీటెడ్గా ఉంటుంది. 7 and 8th క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ రిపీటెడ్గా ఉంటుంది. తర్వాత ప్రాస్పెక్టస్, ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ డిఫరెన్సెస్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ ఇండస్ట్రీ అనేది దాదాపుగా ఎక్కువ సార్లు అడగడానికి అవకాశం ఉంటుంది. డిఫైన్ బిజినెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కనుక మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ కనుక స్టూడెంట్ నేర్చుకుంటే
90 మార్క్స్ దగ్గర అవకాశం ఉంటుంది. అంటే ఇందులో 50 మార్క్స్ థియరీ, మెజారిటీ 40 to 45 మార్క్స్ థియరీ క్వశ్చన్ నుంచి అడిగేదానికి అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ థియరీని నెగ్లెక్ట్ చేయకూడదు. తర్వాత 2 మార్క్స్ తీసుకున్నట్లయితే 2 మార్క్స్ సపరేట్గా ఏం అవసరం లేదు. 10 మార్క్స్ క్వశ్చన్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా చదువుకుంటే అందులో నుంచి అడుగుతారు కాబట్టి ఇవన్నీ కూడా రాయడం చాలా సులభం. కానీ ఇంపార్టెంట్ కనుక తీసుకున్నట్లయితే డిఫైన్ బిజినెస్, వాట్ ఈజ్ ద ప్రొఫెషన్, గవర్నమెంట్ కంపెనీ, యాక్టివ్ పార్ట్నర్, మైనర్ పార్ట్నర్, మినిమం సబ్స్క్రిప్షన్, లాంగ్ టర్మ్ ఫైనాన్స్, స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఈ బిజినెస్, ఎంఎన్సి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చదువుకున్నవే. అయితే ఇక్కడ స్టూడెంట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కనీసం అంటే 3 పేజెస్ రాస్తేనే మీకు 100% 10 మార్క్స్ అనేది అలాట్ అవుతుంది. అలా కాకుండా మీరు 1 పేజ్ 2 పేజెస్ రాసినట్లయితే కొంచెం తగ్గేదానికి అవకాశం. అంటే 2 పేజెస్ ఉంటే 2 పేజెస్ రాస్తే వస్తాయి, కానీ 3 పేజెస్ రాయడానికి అవకాశం ఉండి మీరు 2 పేజెస్ రాస్తే మార్కులు తక్కువ వస్తాయి. కనుక మినిమం మీరు 3 పేజెస్ ప్లాన్ చేయండి. 5 మార్క్స్ క్వశ్చన్స్ అట్లీస్ట్ 1 పేజ్ ఫుల్గా ఉండాలి. కుదిరితే ఇంకొక హాఫ్ పేజ్ రాయడానికి ప్రయత్నం చేయండి. థియరీ క్వశ్చన్స్ ఇలా రాసినట్లయితే మీకు 100% మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.